ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏప్రిల్ 26 ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఈ పైన ఉన్న వీడియోని చూడండి. గాయం కలుగుతుంది, గాయానికి మందు దేనికి రాస్తున్నారు చూడండి. ఒక చిన్న స్పాట్కి అక్కడ మందు రాస్తున్నాడు. నేను మన భాషలో చెప్తున్నాను, కానీ గాయం ఎంతగా తగిలింది చూడండి. వెనుక అంత భయంకరమైన గాయం తగిలితే అక్కడ రాసే మందు ఒక చిన్న చుక్కకి. ఈరోజు మనుషుల జీవితాల్లో కూడా మాటల ద్వారా, ప్రవర్తనల ద్వారా, చేతుల ద్వారా, మోసాలు చేసేయడం ద్వారా, అవమానించడం, నిందలు వేయడం ద్వారా హృదయం విరిగిపోతుంది. కానీ ఒకే శబ్దం, ఒకే అక్షరం సారీ అని చెప్పగానే కూలిపోయింది, పడిపోయింది, విరిగిపోయింది అంతా తిరిగి కట్టబడాలని మనం కూడా ఆలోచిస్తాం. సారీ చెప్పడంలో తప్పేం లేదు, చాలా మంచిది. సారీ చెప్పిన తగ్గట్టు జీవించి మన హృదయాన్ని గెలుచుకునేటట్టుంటేనే సారీ చెప్పడం మంచిది. చాలామంది నేను గమనిస్తాను, సారీ చెప్పడానికి చెప్పేస్తుంటారు, కానీ ఈ వీడియోలో తగిలినట్టు ఒక చిన్న చుక్కకి సారీ చెప్పినట్టు సారీ చెప్తారు, కానీ కలిగిన గాయానికి, వారి ప్రవర్తన, వారి మాటలు, చేసిన తప్పులు, వేసిన నిందలు, చేసిన అవమానాలకి సరిదిద్దుకొని జీవితాన్ని మార్చుకోరు. ఈరోజు మన జీవితాల్లో అలాంటి వారు ఎవరైనా ఉంటే దేవుడు వారిని మార్చునుగాక. మీరుగా నా విధంగా చేస్తుంటే, మీరు సారీ చెప్పినట్టు మీ జీవితాలు మారవబడునుగాక. దేవుడు బైబిల్లో నీ జీవితాల్లో నువ్వు పలికే మాటల్ని బట్టిగా, నీ ప్రవర్తనని బట్టి, నీ జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. కాబట్టి నువ్వెంత గొప్ప బోధలు, ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నావు అనేది ప్రాముఖ్యత కాదు, కానీ ఎంత గొప్పగా సాక్షిగా జీవిస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. అట్టి విధంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.